హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డిసెంబర్ 15 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఏపీ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేనైతే కండక్ట్ చేయబోతుందనమాట. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్ అనేటివి ఇవ్వబోతుందండి. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇక మీదట మీకు లబ్ధి రావాలంటే ఈ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ కార్డులో ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రతి వివరాలు కూడా అప్డేట్ చేయబడతాయి. సో అదేవిధంగా ఈ యొక్క సర్వేకి సంబంధించి కొన్ని రకాల ప్రశ్నలు అనేవి మిమ్మల్ని అడుగుతారనమాట. సో ఈ యొక్క కార్డు వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ సర్వే అనేది ఎలా జరుగుతుంది, సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు పిన్ టు పిన్ చెప్తానండి. వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సర్వే అనేది మీ సచివాలయం సిబ్బంది అయినా రావచ్చు, లేదా ప్రభుత్వం నియమింపబడేటువంటి అధికారి అయినా రావచ్చు అనమాట. వాళ్ళకి సహకరించి మీరు అన్ని వివరాలను నమోదు చేసుకోండి. సో లేదంటే మీరు ఫ్యూచర్లో ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో నేను వివరంగా చెప్తాను. వాళ్ళకి ఒక మొబైల్ యాప్ అనేది ఇస్తారనమాట ఈ సర్వేకి సంబంధించి. ఆ యాప్లో మీ వివరాలు అనేటివి నమోదు చేసుకుంటూ ఉన్నప్పుడు మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు. సో వాటిని కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను. మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఒక పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. సో దాన్ని ఓపెన్ చేసి మీరు కూడా చక్కగా తెలుగులో ఉంటుంది చదువుకోండి అనమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా తెలియజేస్తానండి. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క హౌస్ మ్యాపింగ్ మార్పుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇదే ఒక మంచి అవకాశంగా అయితే చెప్పవచ్చు అనమాట. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో భాగంగా అత్యంత ముఖ్యమైన సమాచారంగా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి ఇంటిని కూడా కవర్ చేస్తూ సిబ్బంది అయితే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అయితే ప్రారంభించనుందనమాట. ఈ సర్వేలో ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అప్డేట్ చేస్తారు, చనిపోయినటువంటి సభ్యుల వివరాలు అనేటివి తొలగిస్తారు, శాశ్వతంగా మైగ్రేషన్ అయినటువంటి వారి యొక్క వివరాలు అనేటివి నమోదు చేసుకుంటారు. అదేవిధంగా కుటుంబానికి చెందిన వారిని రిమూవ్ చేస్తారనమాట. ఎందుకు ఈ సర్వే ముఖ్యమంటే ప్రభుత్వ పథకాలు అనేటివి రావాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పీఎం కిసాన్, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆటో డ్రైవర్, అదేవిధంగా వివిధ రకాల సంక్షేమ పథకాలు త్వరలో రాబోతున్నాయండి. సో వాటికి సంబంధించి కూడా ఈ కార్డు అనేది చాలా ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది అనమాట. సో ఒకసారి మనం వివరంగా అయితే తెలుసుకుందాం. అక్కడ మనకు అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. ఈ సర్వే అనేది డిసెంబర్ 15th నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 12th ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఖచ్చితంగా వివరాలు అనేటివి నమోదు చేసుకోవడము చాలా అవసరము. సో కాబట్టి వివరాలు అనేటివి నమోదు చేసుకోండి. సర్వే ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే సర్వేను 2 భాగాలుగా నమోదు చేసుకుంటారనమాట. ఒకటి కుటుంబానికి సంబంధించిన వివరాల నమోదు, ఇంకొకటి కుటుంబ సభ్యుల వివరాల నమోదు అనమాట. కుటుంబ సభ్యుల వివరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ యాప్లో లాగిన్ అవ్వగానే మన యొక్క హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ఫ్యామిలీ వివరాలన్నీ కూడా రావడం జరుగుతుందన్నమాట. కొన్ని మాత్రమే వస్తాయి. సో వాటికి అదనంగా మనము కుటుంబ సభ్యుల వివరాలు అనేటివి అప్డేట్ చేయాలి. అలానే కుటుంబం యొక్క వివరాలు అనేటివి అప్డేట్ చేయాలన్నమాట. సో వీటిని ఎవరు చేస్తారంటే నియమింపబడినటువంటి అధికారి, సచివాలయం స్టాఫే రావచ్చు మ్యాక్సిమము. సో వాళ్ళకి సహకరించి మీ వివరాలను నమోదు చేసుకోండి. కుటుంబ సభ్యుల వివరాల్లో కూడా 4 భాగాలుగా క్వశ్చన్స్ అనేటివి వాళ్ళకి వస్తాయన్నమాట వాళ్ళ యొక్క యాప్లో. అవి ఎలా వస్తాయి ఏంటనేది చూసుకున్నట్లయితే బేసిక్ ప్రొఫైల్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ కుటుంబ సభ్యుని యొక్క వివరాలు నమోదు చేసుకునేటప్పుడు సో అందులో వచ్చేసి ముఖ్యంగా కుటుంబ సభ్యుని యొక్క ఆధార్ నెంబరు, కుటుంబ సభ్యుని యొక్క పేరు, అదేవిధంగా లింగము, అదేవిధంగా కుటుంబ సభ్యునికి మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు, మ్యారేజ్ అయ్యిందా లేదా, ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే సో యొక్క తండ్రి లేదా భర్త పేరు, అంటే ఇక్కడ వైవాహిక స్థితికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆడపిల్ల అయినట్లయితే వారి యొక్క భర్త పేరు, ఒకవేళ అబ్బాయి అయితే తండ్రి పేరు అనమాట. అదేవిధంగా వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఇవి వచ్చి బేసిక్ ప్రొఫైల్ అయితే నమోదు చేస్తారనమాట. సోషల్ ప్రొఫైల్ కింద కుటుంబ సభ్యుని యొక్క కులము మరియు మతం అనేది నమోదు చేసుకుంటారు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటివి నమోదు చేస్తారండి. కుటుంబ సభ్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం చదువుకుంటున్నారా, చదువుకుంటున్నట్లయితే ఏం చదువుకుంటున్నారు, అదేవిధంగా ఎక్కడ చదువుకుంటున్నారు, లేదా చదువు పూర్తయినట్లయితే కుటుంబ సభ్యుని విద్యార్హత ఏంటి, చదువు మధ్యలో ఆపేసి ఉన్నారా, లేకపోతే ఏదైనా స్కిల్ ట్రైనింగ్ తీసుకొని ఉన్నారా, ఏ విభాగంలో ట్రైనింగ్ అనేది తీసుకొని ఉన్నారు అనేది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో అయితే నమోదు చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ కుటుంబ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ మీద అయితే
అక్కడ క్వెషన్స్ అనేటివి వస్తాయన్నమాట. సో, వాటికి వచ్చేసి సొంతంగా వ్యాపారం చేస్తున్నారా? నెలసరి ఆదాయం ఎంత? ఈ వివరాలనేటివి అక్కడ అడుగుతాయన్నమాట వాళ్ళకి. ఇలా ప్రతి కుటుంబ సభ్యుని యొక్క వివరాలకు ఈ ప్రశ్నలనేటివి వస్తాయన్నమాట. వాళ్ళు నమోదు చేసుకుంటూ ఉంటారనమాట. ఎగ్జాంపుల్‌కి ఒక నలుగురు మన యొక్క కుటుంబంలో గనక ఉండినట్లయితే, నలుగురికి సంబంధించినటువంటి వివరాలను సేమ్ ఇదే విధంగా వారి యొక్క ఆధార్ నంబర్‌లు, పేర్లు ఇవన్నీ కూడా కరెక్ట్‌గా అయితే మెన్షన్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా అప్డేట్ చేసిన తర్వాత ఫైనల్‌గా కుటుంబం యొక్క వివరాలను నమోదు చేస్తారు. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేటివి మిమ్మల్ని అడుగుతారనమాట. హౌస్ హోల్డ్ ఐడీ అనేది ఆల్రెడీ వాళ్ళకి తెలిసుంటుంది కాబట్టి వాళ్ళు నమోదు చేస్తారు. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో చేయబడ్డారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారనమాట. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేకపోయినట్లయితే అప్డేట్ చేసుకునేదానికి ఇదే మంచి అవకాశము. ఈ సర్వే అనేది చాలా ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్‌లో. కుటుంబ సభ్యుల యొక్క వివరాలు నమోదు చేసుకునేటప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మ్యాపింగ్ చేయబడి ఉన్నారా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ లేకపోయినట్లయితే తప్పుగా కుటుంబ సభ్యులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయినట్లయితే సో దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఇక్కడ అవకాశం అయితే ఇచ్చున్నారనమాట. సో ఎవరైతే ఈ యొక్క అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చక్కని అవకాశం అయితే చెప్పవచ్చు. సర్వేలో అయితే పాల్గొని మీ వివరాలను నమోదు చేయించుకోండి. నెక్స్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి చిరునామా, శాశ్వత చిరునామా, డోర్ నెంబరు, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వివరాలు నమోదు చేసుకుంటున్నారో వారి యొక్క ఫోటోని, అదేవిధంగా కుటుంబం, ఇంటి పరిస్థితి కూడా అక్కడ మనకు ప్రశ్న అనేది వస్తుందన్నమాట వాళ్ళకి. సో దానికి మీరు పక్కా ఇంట్లో ఉన్నారా? పూరిల్లో ఉన్నారా? రేకుల షెడ్‌లో ఉన్నారా? రెంటెడ్ హౌస్‌లో ఉన్నారా? ఇలాంటి క్వెషన్స్ కూడా వస్తాయన్నమాట. సో అవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు. అదేవిధంగా నీటి కుళాయి కనెక్షన్ ఉందా? ఎల్‌పీజీ కనెక్షన్ ఉందా? వైఫై కనెక్షన్ కలిగి ఉన్నారా? ఇంట్లో అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? టాయిలెట్ ఫెసిలిటీ ఉందా? అంటే బాత్రూమ్స్ ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఉన్నాయా లేదా? విద్యుత్ పరికరాలు ఉపయోగిస్తున్నారా? అంటే విద్యుత్ పరికరాలంటే ఎలక్ట్రానిక్ వస్తువులండి. ఇప్పుడు ఫ్రిడ్జు, అదేవిధంగా ల్యాప్‌టాప్స్, అదేవిధంగా కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి గదా! స్టవ్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఇలాంటివి ఉంటాయి గదా! అవన్నీ కూడా ఉపయోగిస్తున్నారా లేదా చూపిస్తుందనమాట. ఏసీలు ఇవన్నీ కూడా ఓకేనా? సో ఇవన్నీ కూడా ఆ కేటగిరీ కింద వస్తాయన్నమాట. అదేవిధంగా వాహనాలు కలిగి ఉన్నారా? ఇక్కడ మనకు వాహనాలు వచ్చేసి బైక్స్, అదేవిధంగా కార్స్, అదేవిధంగా ట్రాక్టర్స్, ఆటోస్ ఇలాంటివన్నీ కూడా కలిగి ఉన్నట్టయితే వాటి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌లను అయితే అడుగుతారు. వీలైతే బండి యొక్క ఫోటోలను కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పశు సంపదకు సంబంధించిన పరికరాలు కలిగి ఉన్నారా? ఎగ్జాంపుల్‌కి ఇక్కడ పాడి పరిశ్రమకు సంబంధించి ఈ నాగళ్ళు, అదేవిధంగా ఈ యొక్క గేజ్‌లు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చూస్తారనమాట. ఇతర పరికరాలు ఏమైనా కలిగి ఉంటే వాటిని కూడా నమోదు చేసుకుంటారు. ఇది పెద్దగా నమోదు చేయకపోవచ్చు కానీ సో మాక్సిమం మీ యొక్క ఇంటి వివరాల్లో భాగంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించినటువంటి క్వెషన్లు ఖచ్చితంగా అడుగుతారు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అవ్వకపోయుంటే ఒకవేళ మిస్ అయినట్లయితే వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అప్డేట్ అయ్యుంటే ఇదే మంచి ఛాన్సు తొలగించుకోవాలన్నా, యాడ్ చేసుకోవాలన్నా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేలో పాల్గొని మీ వివరాలను మీరే స్వయంగా అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ కార్డ్ అనేది చాలా ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది ఈ సర్వే ద్వారా. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే కార్డ్ అనమాట ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అంటే. దీని ద్వారా కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు ఒకే చోట అయితే ఉంటాయి. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే ప్రతి కుటుంబం యొక్క తాజా వివరాలు సేకరించి సరైన పథకాలకు సరైన వారిని అందించేదానికి ఈ సర్వే చేస్తున్నారనమాట. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి ఈ సర్వే అయితే వర్తిస్తుంది. సర్వే సమయంలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను. సర్వేకు ఎలాంటి ఫీజ్ అయితే లేదు. ఉచితంగా అయితే సర్వే చేస్తారనమాట. సర్వే అధికారులు ఇంటికి వస్తారంటే వస్తారండి. ప్రభుత్వం నియమింపబడినటువంటి సచివాలయం సిబ్బంది అయితే వచ్చి సర్వే అయితే పూర్తి చేస్తారనమాట. తప్పుడు సమాచారం ఇస్తే ఏమవుతుంది? తప్పు సమాచారం ఇస్తే పథకాల అర్హత కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి కార్డ్ అనేది మనకు రావాలంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అంటే ఈ సర్వేలో పాల్గొని మీ వివరాలను చక్కగా నమోదు చేసుకుంటేనే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇలా ప్రతి కంటెంట్ కూడా నేను అప్డేట్ చేస్తుంటానని మీ అందరి కోసము మన యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నానన్నమాట. సో డైలీ కూడా కంటెంట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇలా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ గురించి ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో అదేవిధంగా ఈ సర్వే జరుగుతున్నటువంటి సమయంలో ఒక లైవ్ వీడియో అనేది రికార్డ్ చేసి సో అక్కడ ఏమేమి చేస్తున్నారు, ఎలా నమోదు చేస్తున్నారు అనే వివరాలను కూడా మీకు మరొకసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.